నిన్న గన్ రెడ్డి, ఆయన జాబ్ ప్లస్ గన్ జగన్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పాపం సాక్షి విలేకరులు కూడా భయపడిపోతారంట. ఎందుకంటే జస్ట్ 3-3.5 గంటే మాట్లాడతాడు. ఆమె ఏం చెప్తాడో ఆయనకే అర్థం కాదు. ఇప్పుడు నిన్న కొత్త స్లోగన్ స్టార్ట్ చేశాడు. రేపు ఎలక్షన్ అమరావతికి మావిగన్కి పోటీ అంట. అమరావతి రాజధానికి ఆయన చెప్పిన మావిగన్కి పోటీ అంట. ఇది విజనరీకి మెంటల్ కేసుకి మధ్య పోటీ. చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి, భవిష్యత్తు గురించి ఆలోచించే చంద్రబాబు నాయుడికి ఒక మెంటల్ కేసుకి, ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడుకునేవాడికి, రాష్ట్రంలో కష్టపడి పనిచేసే నాయకుడికి మధ్య పోటీ. అభివృద్ధికి అరాచకానికి మధ్య, సంక్షేమానికి విధ్వంసానికి మధ్య పోటీ. జగన్మోహన్ రెడ్డికి ఏమైందో నాకు అర్థం కావటంలే. జగన్మోహన్ రెడ్డి వెరీ క్లియర్, ఆ రోజు అమరావతి రాజధానికి నాకు అభ్యంతరం లేదు అని చెప్పారు. మీకు తర్వాత దాంట్లో చూపిస్తాం స్క్రీన్ మీద. ఆ తర్వాత 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నం అక్కడ సెక్రటేరియట్ అన్నాడు. మళ్ళీ విశాఖపట్నంకి చేయి చూపించాడు. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఈరోజు దేశంలో హైవే మీద రాజధాని ఉండే రాష్ట్రం లేదు. హైవే మీద ఈయన హైవే మీద రాజధాని కడతానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 50,000 ఎకరాలు, వేల కోట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పెట్టుబడులు, ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు, 12 జాతీయ బ్యాంకుల 15 జాతీయ బ్యాంకులు అమరావతిలో, ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15. వీటన్నిటినీ నేను బుల్డోజర్ పెట్టి తోసేస్తాను, నాకు కన్నా ఛాన్స్ ఇస్తే అని చెప్పి అడుగుతున్నాడు. భారతదేశంలో ఒక రాష్ట్రంలో రాజధాని గురించి లోకసభలో, ఈ దేశంలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ ఆ లోకసభలో, చట్టసభలో బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన, టీఎంసీ, ఆప్, బీఆర్ఎస్, సమాజ్వాదీ పార్టీ, బీజేడీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన, మోర్ దాన్ 20 పార్టీస్ యునానిమస్గా దేశం మొత్తం అమరావతికి ఐక్యంగా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ మెంటల్ కేసు వాళ్ళు బాయ్కాట్ చేసి బయట వచ్చారు. అంటే అమరావతికి ఏదన్నా ఒక రాష్ట్రమైనా డిఫర్ అయిందా? కాలేదు. దేశం మొత్తం, యావత్ దేశం నిలబడింది అమరావతి వెనక. ఆ రైతులు త్యాగాలు చేశారు. ఈరోజు ఏంటి, అక్కడ పరిశ్రమలు వచ్చినాయి, క్వాంటమ్ వ్యాలీ వచ్చేసేసింది, మొత్తం ఇండస్ట్రీస్ వరుస లిస్ట్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఎన్ఐడి ఏపీ వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టూల్ డిజైన్ వచ్చింది, ఇగ్నో రీజనల్ సెంటర్ వచ్చింది, క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ వచ్చింది. ఇవన్నీ చదవాలంటే జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వచ్చింది, NVIDIA, ఎన్విడియా భాగస్వామ్యంతో ఏఐ యూనివర్సిటీ. వీటన్నిటినీ రావటము జీర్ణించుకోలేకపోతున్నాడు. దేశం మొత్తం ముక్త కంఠంతో అమరావతికి మద్దతుగా నిలబడటం జీర్ణించుకోలేకపోతున్నాడు. అదేమంటే మావిగన్, నీ పేరులో జా ప్లస్ గన్ ఉంది నీ పేరులో, అక్కడ మావి ప్లస్ గన్, రాజధానిలో కూడా గన్ కావాలని చెప్తున్నాను. అంటే నీకు జోబిల్లో గన్ కావాలా, చేతిలో గొడ్డలి కావాలా? ఏంటి కర్మ ఏంటి అంట. రాజకీయ పార్టీలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ రాష్ట్రం నాశనం అయిపోవాలా? నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. 50,000 ఎకరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మోర్ దాన్ 50,000 crores ఖర్చు పెడుతున్నాయి.
వేల కోట్లు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెడుతున్నాయి. ఒక్క సింపుల్ చెప్తాను, ఒక 10 కోట్లు అనుకోండి పెట్టుబడులు, భూమి వాల్యూ, ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకులు, కన్స్ట్రక్షన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్ట్, క్వార్టర్స్, జడ్జీల క్వార్టర్స్ అన్నీ కలిపి పోమనండి ఎకరాకి 10 కోట్లు అనుకోండి. ఎన్ని లక్షల కోట్లు? 5 లక్షల కోట్లు. జస్ట్ నేను చెప్పేది జస్ట్ అంటే అది 10 లక్షల కోట్ల, 20 లక్షల కోట్ల, ఒకవేళ ఆ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చెప్తారు. లక్షల కోట్లు ప్రజల ఆస్తినికి నేను వ్యతిరేకం అని చెప్పేదని నీకు సిగ్గులేదా అంటా నేను. నీకు ఎట్టొచ్చింది ఆ మనసు అంట? ఏంటి నీ ఆలోచన అంట? నువ్వు పిల్ల చేష్టాలు చేస్తుంటే అమరావతి ఆ ప్రాంత ప్రజలని నాశనం చేయాలా, రాష్ట్ర ప్రజల ఆస్తి, లక్షల కోట్ల ఆస్తిని ధ్వంసం చేయాలని చెప్పేసి నువ్వంటే అక్కడ కూర్చొని బెంచులు తట్టేదేంది? ఏం చేస్తున్నారు అక్కడ ఉండే పెద్ద పెద్ద ముదురు నాయకులు విశాఖపట్నం అన్నావు ఇప్పుడు ఏమైందా అని చెప్పేసి అడిగేవాడు ఉండడా? శాసనసభలో 3 రాజధానులు అంటే బల్లలు కొట్టాడు బారేశారు. ఇప్పుడు మావిగానంటే విశాఖపట్నం వాళ్ళు, తిరుపతి వాళ్ళు కూడా కొడుతున్నారు డబ్బా. ఒక్కరు కూడా క్వశ్చన్ చేయరా మీరు? ఒక డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నామా? ఒక నియంత్రణగా ఉండామా? నేను ఒక మాట్లాడుతాను. బీహార్ ఉంది, బీహార్లో మీకు తెలుసు వైలెన్స్, జంగిల్ రాజ్ అని చెప్పి అన్నావు నువ్వు. ఆంధ్రప్రదేశ్ కూడా జంగిల్ రాజ్ అని. బీహార్ గురించి చెప్తాను నేను. బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో వైలెన్స్ ఉంటుంది. ఇప్పుడు క్రమేణా తగ్గుతుంది. ఆ రోజుల్లో ఏ ముఖ్యమంత్రి ప్రజల్లోకి పర్యటనకు పోతే చెట్లు అడ్డంగా నరికి, పరదాలేసి, షట్టర్స్ క్లోజ్ చేసి, అటు 50 ఇటు 50 100 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి 2000 మంది పోలీసులు పెట్టుకొని ఏ ముఖ్యమంత్రి పోలా? నువ్వు చెప్పిన జంగిల్ రాజుల్లో నువ్వు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా నువ్వు బయట పోవాలంటే దురదృష్టం, చెట్లు నాటించమని చెప్పాల్సిన ముఖ్యమంత్రి చెట్లు నరికించుకుంది కానీ బయట పోయినావు. నీకు ప్రాణభయం. ఈరోజు జంగిల్ రాజు అంటున్నావు. నువ్వు ఈరోజు చెట్లు నరకకుండా, పరదాలు వేయకుండా, షట్టర్స్ క్లోజ్ చేయకుండా, ట్రాఫిక్ జామ్ చేయకుండా నువ్వు జనంలోకి పోతుండవు. వితౌట్ సెక్యూరిటీ పోతుండవు. అది తేడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి, నీ పరిపాలనకి. నీ పరిపాలన జంగిల్ రాజ్. ఒక ముఖ్యమంత్రి నరికిచ్చాడు చెట్లు, ఒక ముఖ్యమంత్రి పరదాలు కట్టించుకొని పోయినాడు. నీకు దమ్ము లేనోడివి నువ్వు, పులివెందుల పిల్లివి నువ్వు. ఇది ఆంధ్రప్రదేశ్ని జంగిల్ రాజు అంటావా నువ్వు? బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు నీ మాదిరిగా పరదాలు కట్టుకొని పోలే, డైరెక్ట్గా వెళ్ళిపోయినారు. నువ్వు పోయినావు. నువ్వు ముఖ్యమంత్రిగా జనంలోకి పోవాలంటే వణికిపోయినావు, భయపడిపోయినావు, పులివెందుల పిల్లిలాగా పోయినావు. 2000 మంది పోలీసులు పెట్టుకున్నావు. ఈరోజు మా గవర్నమెంట్లో, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే స్వేచ్ఛగా నువ్వు తిరుగుతున్నావు, ఎక్కడ కావాలంటే అక్కడికి పోతున్నావు. అది డిఫరెన్స్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ మెంటల్ కేస్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.